ఆయనవెల్లి అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గన్నవరపు శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలపై కూటమి నాయకులు నిరసన. మేం పారదర్శకంగా ఉన్నాం, ఓర్వలేని ఆరోపణలు వద్దు, నిజాయితీ ఉంటేనే ముందుకు రండి. నిజాయితీకి నిబద్ధతకు అభివృద్ధికి మారుపేరుగా పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ వ్యవహారిక చేస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్కు అర్హతలు ఉంటేనే లబ్ధిదారులను ఎంపిక జరుగుతోంది. చాలా సందర్భాల్లో వారికి వ్యక్తిగతంగా ఎమ్మెల్యే స్వయంగా తన సొంత డబ్బుని అందిస్తున్నారు. ప్రజాదరణ చూసి ఓర్వలేకనే పి గన్నవరం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు అసత్య ఆరోపణలతో మాట్లాడుతున్నారు. ఆయనవెల్లి మండల టీడీపీ అధ్యక్షులు వస్కా శ్యామ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మద్దాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, బిక్కిన బాబీ, వర్రే శ్రీనివాస్, మేడిశెట్టి అంజబాబు విమర్శించారు. ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ కార్యకర్తలు దోచుకుంటున్నారనే చిత్రీకరించి గత ప్రభుత్వ అవినీతి ఇప్పుడు కూడా జరుగుతోంది అని భ్రమపడుతున్నారని అన్నారు. వారు మాట్లాడిన మాటలకు నిరూపణలు లేవని వారు గన్నవరపు శ్రీనివాస్ పై ఆరోపణలు తిప్పికొట్టారు. మా యొక్క ఛాలెంజ్ ఏంటంటే, మీరు మొన్న ఏదో ప్రూఫ్స్ ఉన్నాయన్నారు కదా, ఈ రోజు ఐనవెల్లి మండలంలో నిరసన తెలియజేస్తున్నాం. మీరు ప్రూఫ్స్ ఏమైనా ఉంటే ఇదే మండలానికి వచ్చి ఈ మండల హెడ్ క్వార్టర్లో ఈ అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి వచ్చి మీరు ఆ ప్రూఫ్స్ ఏంటో చెప్తే మేము కూటమి తరపున దాన్ని ఛాలెంజ్గా తీసుకుని మేము తప్పు చేసి ఉంటే కనుక మేము దానికి వివరణ ఇస్తాం. లేదు మీరు అసత్య ప్రచారాలు చేస్తానంటే కుదరదు. మా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు అభివృద్ధి ప్రదాత. కేవలం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో 3 కోట్లు ఇచ్చానని చెప్పిన దానికి కారణం ఏంటంటే 3 కోట్లు నేను ఇచ్చాను, కానీ ఈ 3 కోట్లు తీసుకున్న ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి వాళ్ళకి సానుభూతి తెలియజేయడం చెప్పారు తప్ప 3 కోట్లు తీసుకొచ్చానని, అంతేగాని 3 కోట్లు తెచ్చాను నేను ప్రజలకు ఇచ్చానని చెప్పి అతను అహంతో కానీ అహంకారంతో కానీ మా ఎమ్మెల్యే గారు చెప్పలేదు. కేవలం నీ ఒక్క రాజకీయ మనుగుడి కాపాడుకోవడం కోసం నువ్వు నోటికొచ్చిన అవాకులు చవాకులు పేల్తే మేము కూటమి నాయకుల తరపున ఎన్డీఏ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు ఉపేక్షించరు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మా ఎమ్మెల్యే గారు 25 సంవత్సరాల క్రితం నుంచి వేయలేని రోడ్లు కూడా ఇవాళ వేస్తున్నారు. ఈ అభివృద్ధి మీరు చూసి తట్టుకోలేక మీ యొక్క రాజకీయ మనుగడ కాపాడుకోవడం కోసం మీరు అవాకులు చవాకులు పేలుతున్నారు. ఇలాంటి విషయాలు మాట్లాడితే ఇక మీదట మీ ఇంటిలోంచి గుమ్మని కూడా దిగనివ్వమని మేము ఎన్డీఏ కార్యకర్తల నుంచి నాయకుల తరపున మేము చెబుతున్నాం, సవాలు ఇస్తున్నాం. మీరు ఏ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మాట్లాడారో మీ యొక్క ఐనవెల్లి గ్రామం, అదే మీ యొక్క అంటే నాది కూడా అదే గ్రామం, నేను ఒక సర్పంచ్గా ఉన్నాను. మీరు ఉండే ఒక్క పేటలోనే ఈ 2 నెలల కాల వ్యవధిలో 3కి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ చెక్లు అందజేయడం జరిగింది. మీ కార్యకర్తలకి అందజేశాం కనుక ఆ కార్యకర్తల దగ్గర అడిగి తెలుసుకోండి. ఒక్క కూటమి నాయకుడు కానీ కార్యకర్త కానీ ₹1 తీసుకున్నారంటే మా ముక్కు నేలకు రాసుకుంటాం. లేదంటే మీరేం చేస్తారు మాకు చెప్పండి. మీరు ఇలాంటి అవాకులు చవాకులు పేలితే కూటమి తరపున మిమ్మల్ని రోడ్డు కూడా ఎక్కనివ్వం. మీరు రాజకీయ మనుగడ కావాలనుకుంటే మీరు ప్రజలకు సేవ చేయండి, లేదంటే మీ రాజకీయ పెద్దలకి చెంచాగిరి చేయండి. అంతేగాని మా ఎమ్మెల్యే గారి మీద అవాకులు చవాకులు పేల్తానంటే ఇక మీదట మిమ్మల్ని రోడ్డు కూడా ఎక్కనివ్వమని చెప్పి మా కూటమి నాయకుల తరపున కార్యకర్తల తరపున మీకు కనిపిస్తున్నాం. మీరు ఇక మీదట మీరు రాజకీయం ప్రశాంతంగా, మీకు రాజకీయంగా ఎదగాలి కాబట్టి మీరు ఆలోచనలు ఉన్న మీ రాజకీయానికి ఒక ఎజెండా ఉంటుంది కాబట్టి ఆ ఎజెండాలు చెప్పి ప్రజల్లో తిరగండి, అంతే తప్ప మా యొక్క ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత మా యొక్క గిడ్డి సత్యనారాయణ నీతి నిజాయితీ దర్శనం ఆయన మీద అవాకులు చవాకులు పేల్తానంటే మాత్రం ఇక మీదట ఉపేక్షించాం. ఇదే మీకు ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ వార్నింగ్. సెంటర్లోకి వస్తావో లేకపోతే నియోజకవర్గం సెంటర్లోకి వస్తావో నువ్వు నిరూపించు. దానికి మేము ఏం చేయటాకని మేము కట్టుబడి ఉంటాం. లేకపోతే నువ్వు దీన్ని మాటలు ఇక్కడితో కట్టుబెట్టకపోతే నీ పరిస్థితి మొత్తం విపులంగా చెప్పవలసిన పరిస్థితి ఉంది. నువ్వేంటో నీ రాజకీయ చరిత్ర ఏంటో మాకు తెలుసు కాబట్టి, నువ్వు నేను ఒకే గ్రామంలో ఉన్నాం కాబట్టి మన గ్రామంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన 3 వ్యక్తులకి సీఎంఆర్ఎఫ్ ఫండ్ తీసుకొచ్చాం. దాని మీద నువ్వేమన్నా ఛాలెంజ్ ఏమైనా చేయగలవా? నువ్వేమన్నా దాని మీద ₹1 తీసుకుంటే మేము దేనికైనా సిద్ధం. నువ్వేమన్నా దానికి సిద్ధపడి ఉన్నావా? మేము 3 మనుషులకి ఇప్పిస్తే అది ప్రజాదరణ చూసి నువ్వు ఓర్చలేక, నీకు ఏ విధమైన రాజకీయ భవిష్యత్తు లేక నువ్వు ఏం చేయాలో తికమకమైన పరిస్థితుల్లో నువ్వు ఇటువంటి వ్యాఖ్యలు చేసి నీ రాజకీయ మనుగడ కోసం, నీ పార్టీ మనుగడ కోసం ఈ రకంగా నువ్వు చేసి నువ్వు ఇబ్బంది పెట్టి ప్రజల్ని మా ఎమ్మెల్యే మీద గిడ్డి సత్యనారాయణ గారి మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి అంత కాదు. నువ్వు దమ్ముంటే చెప్పగలవా? నీ పార్టీలో ఎంత అభివృద్ధి జరిగిందో, మా పార్టీలో ఎంత అభివృద్ధి జరిగిందో మేము చెప్తాం. నువ్వు చెప్పగలవా? నువ్వు ఏమన్నా చేయగలవా? సీఎంఆర్ఎఫ్ ఫండ్లో మీ పార్టీలో ఎంతమందికి తెచ్చావో నువ్వు చెప్పగలవా?
మా పార్టీలో మేము ఉండగా, మా ప్రభుత్వం ఉండగా సంవత్సరంలో ఎంత తెచ్చామో, మా గవర్నమెంట్లో మేము ఉండగా కూటమి ప్రభుత్వంలో ఎంత తెచ్చామో మా ఎమ్మెల్యే చెప్పారు కాబట్టి ఇంతవరకు కూడా అది ప్రజాదరణ పొందింది కాబట్టి, అందుకని నువ్వు చూసి ఓర్చలేక ప్రజల్లోకి వెళ్ళి ఏమి చెప్పలేక పరిస్థితులు ఉన్న టైంలో నువ్వు ఇటువంటి వ్యాఖ్యలు చేసి నీ రాజకీయ లబ్ధి గురించి, నీ స్వార్థ ప్రయోజనాల గురించి ఇదంతా చేతన్నావు తప్ప